వాట్సాప్ గాయ్, దిస్ ఇస్ కౌశిక్లీ. ఎట్లా అందరూ? సో గైస్, ఈరోజు ఏం లేదు, ఇది కూడా జస్ట్ ర్యాండమ్ వ్లాగ్ అనమాట. సో ఈ వ్లాగ్లో నేను 6 months క్రూడ్ వే యూజ్ చేసిన. క్రూడ్ వే యూజ్ చేస్తానని మీకు మ్యాక్సిమం తెలుసు, మస్తు మందికి తెలుసు. ఎవరైతే నన్ను ఫస్ట్ నుండి ఫాలో అవుతారో వాళ్ళకైతే తెలుసు నేను క్రూడ్ వే యూజ్ చేస్తానని. దాని గురించి టోటల్ రివ్యూ ఇస్తా. నా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది మీకు మొత్తం మీతో షేర్ చేసుకుంటా. దానికన్నా ముందు టైం వచ్చేసి 10 అవుతుంది అనమాట. బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ ఈరోజు కాప్స్ తినొచ్చు అనమాట. నేను 25 grams దాకా తినొచ్చు. సో ఇవి గో. దీనిలో ఎక్కువ వాటరే ఉందన్నమాట. వాటర్ ఉంది, క్రూడ్ వే వేసిన 1 scoop, ఇంకా లిటిల్ బిట్ ఓట్స్. తలిగియాలి, ఇంకా తలిగియాలి. చిన్న మోటివేషన్ సాంగ్ పెట్టుకుంటా చూడాలి. సో గైస్, ఇదే అనమాట క్రూడ్ వే ప్రోటీన్. సో దీన్ని 6 నెలల నుండి వాడుతున్నా. అంటే ఈ ప్యాకెట్ని కాదు, ఇది నిన్ననే వచ్చింది. ఇదైతే ఈ ప్రోడక్ట్ని 6 నెలల నుండి వాడుతున్నా. సో 6 నెలల నుండి వాడుతున్నా కాబట్టి మీకు నాకు తెలుసు కదా ఇది ఎట్లా ఉంటుంది, ఇంకా మన బాడీలో ఏం చేస్తుంది, దీంతో మన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఉండవా, అట్లాంటి గురించి మాట్లాడుకుందాం. 6 నెలల నుండి వాడుతున్నా కాబట్టి నాకు అర్థమైంది, మీతో షేర్ చేసుకుంటా. సో గైస్, ఇది బడ్జెట్ ప్రోటీన్. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది ఒక కోతి కొబ్బరి చిప్ప అనుకోండి. సో ఇది మనకి బడ్జెట్లో దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకోగలుగుతారు. 779 పడుతుంది ఇది కిలోకి 779 పడుతుంది. మీరు 2 కిలోలు తీసుకుంటే 1485 అవుతుంది. మీకు 37 రూపాయలు తక్కువ పడుతుంది దీంతో కంపేర్ చేసుకుంటే. 37 లెక్కలు వద్దు, మనకి లెక్కలు తీసుకురావద్దు. కానీ ఒక దగ్గర 70 రూపాయల దాకా మీకు తక్కువ పడుతుంది 2 కిలోలు ఒకటేసారి తీసుకుంటే. ఒక డేలో నేను 2 times యూజ్ చేస్తాను దీన్ని. 2 servings యూజ్ చేస్తాను. 2 servings అంటే 24 48 grams ప్రోటీన్ అయితే నేను క్రూడ్ వే నుండి తీసుకుంటున్నా. ఇది 2 కిలోలు తీసుకుంటే కూడా అందుకే నేను 2 కిలోలు తీసుకొని 30 రోజులు యూజ్ చేస్తాను. 33 రోజులు సంథింగ్ వస్తుంది. ఇది 30 days దాకా వస్తుంది 2 servings అయితే. మ్యాక్సిమం మనం ప్రోటీన్ ఎందుకు యూజ్ చేస్తాం? సో మనకి మజిల్ బిల్డ్ కావాలంటే మనకి మెయిన్ సోర్స్ ప్రోటీన్ నుండే. మన బ్రేక్ డౌన్ అయిన మజిల్ని రిపేర్ చేయడానికి మనకి ప్రోటీన్ కావాలి. మనకు పక్కా ప్రోటీన్ తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఒక ప్రోటీన్ గోల్ ఉంటుంది అనమాట. 1.8 into యువర్ బాడీ వెయిట్. ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి, వచ్చే నెంబర్ మీ ప్రోటీన్ గోల్ అనమాట. 1.8 into బాడీ వెయిట్కి క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఏ నెంబర్ వస్తుందో అది అన్ని గ్రామ్స్ ప్రోటీన్ మీరు తీసుకోవాలి మీ డైలీ ఇంటేక్లో. సో ఇప్పుడు ప్రెజెంట్ నేను 65 ఉన్నా. నాకు ఎంత ఉంటుంది ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసుకున్నా. నేను అంత తోపేం కాదు మ్యాథ్స్లో. 117 ఉంది. 117 రీచ్ కావడానికే నేను 48 grams దీని నుండి తీసుకుంటున్నా. మిగతా అంతా ఫుడ్ నుండి తీసుకుంటున్నా. 2 servings కానీ ఎక్కువ తీసుకొని దీన్ని. ఫుడ్ ఈజ్ ఫుడ్. మనకు ఫుడ్ నుండి ఎక్కువ తీసుకురావడానికి ట్రై చేయాలి. మనం ఫుడ్ నుండి ప్రోటీన్ ఎక్కువ తీసుకురావడానికి ట్రై చేయాలి. సో దీని నుండి 48 grams. మిగతా అంతా చికెను, ఎగ్స్, ఇంకా ఉంటాయి శనగలు, పెసర్లని, ఇట్లాంటి సోయా చంక్స్ అని ఇవన్నీ వాడి నేను నా ప్రోటీన్ గోల్ని అయితే హిట్ చేస్తున్నా. ఒక దగ్గర కొన్ని నెలల నుండి దీని అయితే వాడుతున్నా. దీనికి యూజ్ అవుతుంది మనకి. మెయిన్గా సప్లిమెంట్ అనేది మన ప్రోటీన్ గోల్ హిట్ చేయడానికి కొంచెం బూస్ట్ ఇస్తుంది అనమాట. 48 grams దీని నుండే తీసుకున్నా కాబట్టి నాకు కొంచెం ఈజీగా హిట్ చేస్తున్నా నా ప్రోటీన్ గోల్ని. సో దానికి నేను యూజ్ చేస్తున్నా దీన్ని ఒక 6 నెలల నుండి. నాకైతే మంచి రిజల్ట్సే ఉన్నాయి. దీంట్లో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే దీంట్లో మాల్టోడెక్స్ట్రిన్ అని ఒకటి ఉంటుంది. మాల్టోడెక్స్ట్రిన్ అంటే దాన్ని ఏం చేయరు, అది ఒక ప్రిజర్వేటివ్ టైపే ఉంటుంది. అది కూడా ప్రిజర్వేటివే. దీంట్లో నో ప్రిజర్వేటివ్స్ యాడెడ్ అని ఉంది. కాకపోతే అది కూడా ప్రిజర్వేటివ్ కిందికే వస్తుందని చదివిన. ఈ మాల్టోడెక్స్ట్రిన్ ఎట్లా తయారవుతుంది అంటే రైస్ నుండి, మన కార్న్ నుండి, మొక్కజొన్న నుండి, వీటి నుండి కూడా యూజ్ అవుతుంది. వీటి నుండి కూడా ప్రొడ్యూస్ చేస్తారనమాట. దీని ప్రైమరీ సోర్స్ వీటి నుండే చేస్తారు. ఇవి సింపుల్ కాప్స్ అనమాట. ఎంబటే బ్లడ్ గ్లూకోజ్లో కలిసిపోతాయి. గ్లూకోజ్ కిందికి మారిపోతుంది, మన బ్లడ్లో పోతుంది. ఎంబటే ఇన్స్టంట్ ఎనర్జీ వస్తుంది. అందుకనే వస్తుంది ఇన్స్టంట్ ఎనర్జీ దీనికి. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే వెయిట్ గెయిన్ కానీ, ర్యాషెస్ కానీ, సంథింగ్ ఎలర్జీ వచ్చేడు కానీ అట్లాంటివి అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. అట్లాంటివి నాకు ఇంతవరకు ఏ సైడ్ ఎఫెక్ట్ రాలేదు. నేను వెయిట్ గెయిన్ కాలేదు. నా వెయిట్ని మెయింటైన్ చేస్తున్నా. నా ఫిజిక్ కూడా అట్లానే ఉంది. మొత్తం మెయింటైన్ చేస్తున్నా. నాకైతే ఏమైతే కాలేదు. వెయిట్ గెయిన్ మెయిన్ ఉంది దీనికి సైడ్ ఎఫెక్ట్ అని చెప్పేసి. వెయిట్ గెయిన్ అయినా నేను పక్కకు కనిపిస్తుంది ఫోటో అయినా కాలేగా. సో మీకు తీసుకోమని అయితే చెప్తలేను. మీకు మీ బడ్జెట్ బట్టి మీరు ఒక తీసుకోండి.
మీకు ఒక 700-800 లోపు ఉంటే ఇది తీసుకోండి. ఇంకొంచెం ఎక్కువ ఉంటే ఎక్స్ఎల్ఆర్ రైట్ అని ఉంటుంది, అది కూడా తీసుకోండి. అదాన్ని కూడా లింక్ కూడా ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. సో అది మాల్టోడెక్స్ట్రిన్ ఫ్రీ అదనమాట, మాల్టోడెక్స్ట్రిన్ ఉండదు దాంట్లో. సో నా దీంట్లో ఆ మాల్టోడెక్స్ట్రిన్ ఉంది కాబట్టి కొంచెం అందరు వెనకాల పడతారు. నాకైతే దానివల్ల నాకు పెద్ద ఎఫెక్ట్ అయితే ఏం పడలేదు. దీంట్లో ఎంత క్వాంటిటీ ఉందో కూడా చెప్పలేదు. సో అది ఎంత ఉందో మనకి ఏం తెలియదు. నేను ఆల్రెడీ యూజ్ చేసిన కాబట్టి నాకైతే ఏం సైడ్ ఎఫెక్ట్స్ అయితే రాలేదు. దాని నుండి ర్యాషెస్ గీషెస్ ఏం రాలేదు, ఎలర్జీ కూడా ఏం రాలేదు. అంతే. ఇంకా దీని గురించి ఇంతగానే ఏం చెప్తాం, ఇది ముందే వ్లాగు. మీరు కొన్నప్పుడు ఈ ప్రోడక్ట్ జెన్యునా కాదా అని ఎట్లా తెలుసుకోవాలంటే, ఇది ఒక క్యూఆర్ కోడ్ అవుతుంది కదా, ఆ క్యూఆర్ కోడ్ని వీళ్ళు ఇచ్చిన యాప్, వీళ్ళు ప్రమోట్ చేస్తున్న యాప్ ఏంటంటే లెట్స్ వెరిఫై అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాని నుండి స్కాన్ చేస్తే ఈ ప్రోడక్ట్ జెన్యునా కాదా అని చెప్పేసి వస్తుంది. జెన్యున్ కాకపోతే రిటర్న్ పెట్టేసుకోండి, రీఫండ్ పెట్టుకోండి. మీరు ఒకవేళ దీన్ని వాడాలనుకుంటే తీసుకోండి, వాడండి. 10 days రిటర్నో 15 days రిటర్నో ఉంటుంది. మీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్ లాంటివి వస్తే రిటర్న్ పెట్టండి, రీఫండ్ పెట్టుకోండి, మీ పైసలు మీరు తీసుకోండి. ఏదైనా మంచి ప్రోటీన్ మీద ఇన్వెస్ట్ చేయండి. మ్యాక్సిమం మనము మీరు ఇనఫ్ ప్రోటీన్ మీరు ఫుడ్ నుండే తీసుకుంటారు అనుకోండి, చికెన్ కానీ, ఎగ్స్ కానీ, ఈ సోయా చంక్స్ కానీ, పన్నీర్ కానీ, దాల్ కానీ, పప్పులు కానీ ఏమన్నా తిని మీరు ప్రోటీన్ గోల్ హిట్ చేసిరు అనుకోండి, మీకు ఆ సప్లిమెంట్ నుండి అవసరం లేదనమాట, సప్లిమెంట్ అవసరం లేదు. సో నేను హిట్ చేయడం నాకు కష్టం అనమాట, నా ప్రోటీన్ గోల్ రీచ్ అవ్వడం నాకు కష్టం అనమాట. నేను అందుకనే సప్లిమెంట్ అనేది యూజ్ చేస్తున్నా. అందుకని సప్లిమెంట్ వాడతారు, మెయిన్గానైతే సప్లిమెంట్ దీనికే వాడతారు. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమైతే రాలేదు నాకు. సో మీరు కూడా యూజ్ చేసుకోండి. మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా అనిపిస్తే రిటర్న్ పెట్టేయండి, మీ పైసలు మీరు తీసుకోండి. నేను వాడే ప్రోటీన్ అయితే ఇదే. నేనేమి ప్రమోషన్ వీడియో ఏం చేస్తలేను, జస్ట్ నేను వాడుతుందే మీకు చెప్తున్నా అంతే. మీరు అమ్మాయి ప్రమోషన్ చేస్తున్నా అట్లాంటివి ఏమనుకోకండి, నేను వాడేది మీకు చెప్తున్నా అంతే, లైట్. ఇప్పటికే మస్తు లెంత్ అయిందనమాట వీడియో. జల్దీ పోయి చికెన్ తెచ్చుకుందాం. టైం వచ్చేసి 12 అవుతుంది. 12 పోయి చికెన్ తెచ్చుకోవాలి. అట్లా కత్తిలా ఉన్నదా? నాకేం కనపట్టలేదు. అసే అంకుల్ గారు ఈడు పెద్ద ఫోన్ ఇవ్వాలి. ఇంకా లాస్ట్ వ్లాగ్లో మస్తు మంది చికెన్ రెసిపీ కూడా చూపి బ్రో. నేను ఆ చికెన్ ఆ రోజు ఏం చేసిన అంటే ఖాళీ బాయిల్డ్ చికెన్ తిన్నా వితౌట్ ఆయిల్, అది కూడా యూపీ బ్రో అన్నారు. అది చూపించే నీకు ఏం లేదనమాట. ఇంకో చికెన్ కడిగి పెట్టుకున్నది, పక్కకు ఉన్నదంతా దాందే చికెన్ది కడిగింది నీళ్ళు. సో ఉల్లిగడ్డలు, స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ వెలిగించి పుట్టుక్కున లైటర్ కొట్టుకొని స్టార్ట్ చేసుకుంటే ఒక 10 నిమిషాల తర్వాత తీస్తే కథం వేడి బాయిల్డ్ చికెన్ రెడీ. ఇంతే అనమాట, ఏముండదు. జస్ట్ లైట్ ఉప్పు వేసుకుంటా అంతే. ఇంకా ఇంకేముండదు అనమాట ఈ బాయిల్డ్ చికెన్లో. ఇది తిననీకే కారణం ఇది మొత్తం రెడీ అయిన తర్వాత చెప్తా. సో ఇది అరౌండ్ 150 grams చికెన్, 150 grams. పక్కకునే అంతా 200-300 grams వెజ్జెసే ఉన్నాయి. వెజ్జెస్ తినకపోతే బంద్ అయిపోతుంది మనకి, ఓన్లీ ప్రోటీన్ ఒకటే తింటున్నాం కాబట్టి. వెజ్జెస్లో ఫైబర్ ఉంటుంది మనకి, సాప్ వస్తుంది. ఇవి ఎందుకు తింటున్నా అంటే ఎల్లుండి సండే రోజు కాంపిటీషన్ ఉందన్నమాట. సో దానికి అరౌండ్ ఒక 3000 దాకా ఖర్చు అవుతుంది. ఆ 3000 ఖర్చు అవుతుంది అంటే నాకు యూట్యూబ్ నుండి పైసలు వచ్చే ఉంది, ఆ పైసలు రాలేదు. సో ఆ పైసలు వస్తేనే పోదామని ఫిక్స్ అయినా అనమాట. సో నాకైతే యూట్యూబ్ నుండి ఇంకా పైసలు ఏం రాలేదు, పోవాలా వద్దానే చూస్తున్నా. సో దాన్ని అట్నే పెండింగ్లో పెట్టి ఈ డైట్ అయితే ఫాలో అవుతున్నా అనమాట. ఇది కూడా మొత్తం కష్టం మీద అవుతున్నా, మస్తు కష్టం అవుతుంది ఇదంతా అరేంజ్ చేసుకోనికి. సో గైస్ నాకైతే ఈ కాంపిటీషన్ ఇవనగా మస్తు పిచ్చి అనమాట. నేను 17 years ఉన్నప్పుడే 2 కాంపిటీషన్లో పోయినా. 17 years ఉన్నప్పుడే పక్క ఫోటోలు వస్తున్నాయి చూడండి. కాంపిటీషన్ అంటే పిచ్చి అనమాట.
అంతా ఖర్చు ఒక 3,000 దాకా వస్తుంది. అందులో పార్టిసిపేట్ చేయాలంటే పక్కన యూట్యూబ్ పేమెంట్ పడాలి, పడితేనే పార్టిసిపేట్ చేస్తా, లేదంటే లేదు. ఓ మ్యాక్సిమం ఈరోజు ఒక్కరోజే వర్కింగ్ డే ఉంది బ్యాంక్ది, పడితే ఈరోజే పడాలి. రేపు హాలిడే ఉంది, ఎల్లుండి హాలిడే ఉంది. రేపు 4వ శనివారం అంట వాళ్ళకి, ఇది ఎక్కడ శనివారం. సో చూద్దాం, ఈరోజు పడితేనేమో స్టేజ్ మీదకి ఎక్కి మంచి షో చేస్తా, మస్తు వీడియో తీస్తా, బ్లాగ్ తీస్తా. పడకపోతే లైట్ మ్యాటర్, ఇంకా చూద్దాం వచ్చే వీడియోలలో. ఇప్పటికే వీడియో మస్తు లెంత్ అయింది గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, ఇంకా ఉంటా, బాయ్, పీస్. బంగారేమో చెప్తావా? నేను చెప్తా బ్రో, మనం కాంపిటీషన్ పోదామంటే పైసలు వస్తలేవు, ఆ పైసలు వస్తే పోతాం, ఎందుకంత